మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడు సాతాంకుళం కేసులో తీర్పు వెలువరించింది హైకోర్టు. 2020లో తండ్రి కొడుకుల లాకప్ మరణం అంటే ఆ లాకప్లో ఉండగానే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మరణించడం జరిగింది. నేను ఆ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేస్తాను కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ కారణంగా. అయితే ఈ లాకప్ మరణం కేసులో 9 మంది పోలీసులకు మరణ దండన విధించింది అక్కడి కోర్టు అని అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 9 మంది పోలీసులకు మరణదండన విధించింది మదురై బెంచ్. 2020 జూన్లో కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో పి జయరాజ్ అతని కొడుకు బెనిక్స్లను అరెస్ట్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే జయరాజ్ను అరెస్ట్ చేసిన క్రమంలో ఆ కొడుకు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ప్రశ్నించాడు. పోలీసును ప్రశ్నిస్తే వెంటనే ఈ కొడుకును కూడా బెనిక్స్ను కూడా అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు. లాకప్లో తండ్రి కొడుకులపై పోలీసులు చిత్రహింసలకు పాల్పడడం జరిగింది. దీంతో తీవ్రంగా హింసించడం కారణంగానే తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారంటూ కూడా కంక్లూషన్కి రావడం జరిగింది. దీంతో మరణదండ విధించింది. మరణదండ శిక్ష పడిన వారిలో అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు రఘు, గణేష్, బాలకృష్ణతో పాటు మరో 6 పోలీసులు కూడా ఉన్నారు.